నాన్న బాధ. అగో చెల్లె బెల్ మోగింది, పిల్లలు వస్తున్నారు, పోదాం. పదండి, మెల్లగా దిగండి. పదండి. అదే లోక్యా, మంచిగా చదువుకోండి, హోంవర్క్ చేసుకోండి. లక్కీ, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు అలర్ట్ చేసి ఏం చేయకు. నేను మార్కెట్కి వెళ్ళొస్తా, చూస్తుండు పిల్లలు. చదువుకోండి, కొద్దిగా చదువుకోండి. లోపల పోండి నాన్న, బ్యాగ్ పెట్టి మొహం కాలు చేతులు కడుక్కోండి. ఈ మనిషి పొద్దుననంగా తాగొచ్చి పన్నాడు, పనికని పోయి ఇంకా లేవకపోయా. ఏమయ్యా ఏమయ్యా, లే లే, ఏమైంది? లే నువ్వు లే, ఇక లేచి కూర్చో. స్కూలు పోతే సారు పిల్లలకు ఫీజు కట్టలేదమ్మా, ఇక నేను పంపిస్తా, నేను ఉంచుకోను, మీరు ఫీజు కట్టండి అని అంటాండు. ఇంకా ఇంతవరకు ఫీజు కట్టకపోతివి, ఇంట్లో ఏ సామాన్ లేదు. కడతది భాగ్యం, స్కూల్ ఫీజే కదా కడతా, దీనికి ఎందుకు బాధ? నేను చూసుకుంటా. దూపు అవుతుంది, మంచినీళ్ళు లేవు. అమ్మ ఎంత తాగద్దు అనుకున్నా తాగడు బంద్ అవుతుంది. ఇంట్లో సామాన్ లేదు, బియ్యం లేవు, ఏం లేవు. సామాన్ పట్టుకరా. పైసలు లేవు కానీ భాగ్యం, తాగడానికి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? తాగడానేసరికి ఊరికొస్తాయి, సామాన్ అనేసరికి పైసలు రావా? తాగడానికి అంటే ఎవడో ఇప్పుడు భాగ్యం, సామాన్ అంటే ఎవడు? నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి, తీసుకొచ్చి ఇద్దా, పోయి సామాన్ తీసుకురా. సరే. ఇగో 5,000 ఉన్నాయి, అన్ని సామాన్ పట్టుకొని రా. భాగ్యం సంచి తీసుకొస్తాను. ఇగో సంచి, పైసలు ఇచ్చినా కదా అని సామాన్ లేకుండా మళ్ళా తాగొచ్చావు. తాగొచ్చి అరుగుల పాయింట్ అంటే ఈసారి పిల్లలు నేను ఉపాసంతో చస్తాం. సామానే తీసుకురా. సరే సరే, సామాన్ తెస్తారు, నువ్వేం దిగులు చెప్పు. ఇస్తుంది పైసలు పెట్టు, పెడుతుంది మళ్ళీ పైసలు పెట్టు బస్. ఇంకో దానికి నువ్వు బస్ పైసలు పెట్టు. కానీ ఇస్తా, 2 నాటినాక 3 గట్ల ఉంటుందా పైసలు మేము ఇస్తుంది, నువ్వు ఇద్దాం. తర్వాత ఇస్తా. బర్త్డే పడ్డు ఏడికి పోదాం, ఏడికి పోదాం పైసలు
వస్తాయి ఇస్తా ఏడుకోతున్నావు పైసలు పెట్టు ఇస్తా పైసలు పెట్టినా కానీ పైసలు పోని ఏడిపోతాడు ఊకో మందైతే తాగానా అరే వాడు మనకు పైసలు ఎగ్గొట్టిపోయింది కదరా మన ఇంటిపై పైసలు వాళ్ళు చేసుకోదాంపా మన మందు కన్నా పైసలు అవుతాయి లేవరా చల్ చెప్పరా మనం ఏమైంది ఫోన్ చేయట్లేదు పిల్లలు ఎట్లున్నారు బాగున్నారా ఏం చేస్తున్నావే వంట అయిందా అసలు కాలేజ్ చేయట్లేదు ఏముంటే చేసినావు మరి ఏ చిన్నో అల్లరేందిరా చదువుకోండి సైలెంట్గా ఫోన్ మాట్లాడుతున్నా కదా తల్లి ఒక్కటే అల్లరి అసలు ఏంటి అసలు చక్క చదువుకో అల్లరి 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 చెప్పురా మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ మమ్మీ కొట్టింది ఈ మమ్మీ కొట్టిందా దీనికి ఏం పని లేదు ఎప్పుడు చూసినా టీవీ చూడు ఫోన్ మాట్లాడు పిల్లలను కొడతారా లక్కీ ఏంటి ఎందుకే పాపను ఎందుకు కొట్టినవే ఎందుకు అరుస్తున్నావు ఎవరెందుకు లేస్తుంది మర్యాద తగ్గుతున్నట్టుంది ఏంది కొడుతున్నాను అంటున్నా ఎంతకన్నా మనం ఓపిక పట్టాలి నేను నువ్వు ఎన్నిసార్లు ఏం చెప్పినా నేను భరించిన అది నీ కోసం కాదు నా పిల్లల కోసం నువ్వు ఏమన్నా ఏం చేసినా నేను భరించింది అంతెందుకు అంట్లు తోమినా టిఫిన్ రెడీ చేసినా బట్టలు ఉతికినా సిగ్గుపోతుంది బయట బజార్లో ముగ్గులేస్తే ఆడోళ్ళు చూసి మా ఫ్రెండ్స్ చూసి నవ్వుతున్నారే ఇంకెంత భరించమంటావే ఇంకెంత భరించాలి అంటే నువ్వు తెచ్చినటువంటి కట్నానికి నేను ఇంకే ఎంతవరకు ఓపిక పట్టాలని నువ్వు కొట్టిన పిల్లని కదా మన పిల్ల కదనే నువ్వు ఇప్పుడు మారుతావు అప్పుడు మారుతావు అని ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నానే నేను ఒక బడి పంతుల్ని అరే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి గౌరవము ఆ గౌరవం ఇక్కడ కొద్ది మాత్రమన్నా కూడా ఇస్తలేవు కదనే నా తల తాకట్టు పెట్టేనైనా నీ కట్నం డబ్బులు తెచ్చి నీ ముఖాన పారేస్తానే ఇక వద్దే నాలో ఉన్న ఓపిక మొత్తం నశించింది ఇక నేను నీతో ఉండను ఇక నీ డబ్బులు నీకు తెచ్చిచ్చేస్తా నా పిల్లలు నిన్ను సాదుకుంటా వెళ్ళిపోయే మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో ఏం చెప్పాలక్క ఈమె తెచ్చిన కట్నానికి నాకు మొత్తం బానిస చేసేసింది ఇంట్లో పనులన్నీ నాతోనే చేయిస్తుంది ఏమని చేయమంటావు అన్నీ చేయించినా అన్నీ భరించినా ఇక నా వల్ల అవుతలేదు పిల్లలను సరిగా చూసుకోవాలి కదా ఆ వాళ్ళను ఎట్లా కొడుతుంది ఆ పిల్లలు చిన్న పిల్లలు ఆ పిల్లలను చూసుకునే తెలివి కూడా లేదు ఆమె మరి ఘోరం గింతగానమ్మా ఏమన్నా పిల్లలతో చిన్న పిల్లల వరకు ఏం తెలుసు గంతగానం కొట్టినవు ఎంత అమ్మాయి అన్నా ఊడుస్తాడు చల్లుతాడు మా భర్తలు నువ్వు ఒకసారి ఏం పని కూడా ముట్టరు కనీసం గ్యాస్ కార్డు కూడా తెలుసా ఇంతగానమ్మా పాపం అసలు కడుపు కన్నమే తింటున్నావా నువ్వు ఒక తల్లివే కదా నువ్వు కూడా ఒక తల్లి కడుపునే పుట్టినావు కదా కొంచెం అర్థం చేసుకోవాలి ఇద్దరు ఆడపిల్లలు పాపం వాళ్ళకి ఏం తెలుసు మగపిల్లలు ఏమన్నా బయటకు వెళ్ళడానికి ఏదైనా పోతున్న పాపం ఆడపిల్లలు వాళ్ళు ఎట్లా మోకాళ్ళు ఒకసారి ఎంత అమాయకంగా ఉన్నాయో చిన్నపిల్లలు కదమ్మా అట్లా కొట్టొద్దు నీ పిల్లలే కదా బుద్ధిగా మారి నీ పిల్లల్ని నీ భర్తను మంచిగా చూసుకో తీసుకో పిల్లల దగ్గర తీసుకో సారీ అండి క్షమించండి ఇక మీదట ఎప్పుడు అట్లా జరగదు మమ్మీ రారా ఇక మీదట మన పిల్లల్ని నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను సరేనా ఇక మీదట ఇది పాతలకి కాదండి మీ శ్రీమతి కొత్తలకి సరేనా
ఈ మార్పు కోసమే లక్కి ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నా. ఇకనైనా మారినామని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంతోషం లక్కి, చాలా సంతోషం. అమ్మా ఆ, నాన్న ఇంకా నాకు బాగలేదు. సరే నాన్న, మీ నాన్న వస్తాడు ఏమో తెస్తాడు మీకు తినడానికి, కానీ ఇంతసేపు చూసిన. ఆవు ఇక్కడ పైసలు పెట్టినా ఏమన్నా కొనుక్క నన్ను వస్తాగండి. అయ్యో ఈ దొంగ ఇక్కడి పైసలు కూడా మాయం చేసిండు కదా, ఎట్లా? పిల్లల ఆకలన బట్టే. ఇక పక్కింటి వదినాను ఇంత అన్నమన్న అడుక్కొచ్చి పెడతా పిల్లలకు. వదినా, వదినా, అన్న వదిన లేదా? పిలువ అన్న. వదినా కొంచెం పిల్లలకు అన్నం ఉంటే పెట్టావు వదిన. ఈయన సామాన్ తెస్తానని పొద్దున అన్నంగా పోయిండు, ఇంతవరకు రాలేదు వదిన. అయ్యో పిల్ల ఇప్పుడే తినిపోయారు పిల్లలు, అన్నం లేదు. ఏంది బిడ్డ ఈ కర్మ మనకు? పక్కింటికి ఇంత అన్నం అనిపోతే కూడా వాళ్ళు కూడా లేదన్నారా? మీరు ఆకలి అవుతానంటే నా పాలు తల్లడిల్లిపోతాంది. ఏం రాత రాసినావు దేవుడా? మంచోడని పెళ్లి చేసుకుంటే తాగి తాగి ఇల్లు కుల్ల వేసిండు, పిల్లల కనీసం బుక్కెడంత అన్నం కూడా పెడతలేడు. రేయ్ మన ఇల్లు అదే ఉన్నట్టున్నారా? రారా పైసలు ఎక్కడ పైసలు ఎవరా? పైసలు ఎక్కడ వచ్చి నాకు ఏమైందన్నా? ఏమైందమ్మా? నేను మా దగ్గర ఆల్రెడీ పైసలు ఎక్కడ వచ్చింది మాకు. లేదన్నా అలవాటు లేదు. ఇంట్లో నీకు ఏమరకమ్మా? రోజు మా దగ్గరకు వచ్చి పత్తాలాట ఆడతాడు, పైసలు ఎక్కడ తాగొస్తాడు. రోజు మాకు పైసలు కూడా వస్తాడు ఇంటికి. లేదన్నా ఆయనకు అలవాటు లేదు. ఆయన పైసలు పొద్దుగల సామాన్కే నేను ఇచ్చిన అవన్నీ మాకు చెప్పకమ్మా. కొంచెం మెల్ల చాని ఏమయ్యా లే, ఏమయ్యా లే, నువ్వు లే. ఏం బాబు బాలు ఏం లొల్లి? పొద్దుగాలేనా తాగుడు? ఏమైనా సిగ్గుందా? ఇక నేను మారి తాగుడు మానుకో, అర్థమైందా? అమ్మా చెప్పా, ఏం చెప్తలేవు? నా మాట వినడన్నా, నా మాట వినడు ఎంత చెప్పినా. ఎట్లమ్మా ఇట్లయితే? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. బాలు సరే సీనన్న, ఏం లేదు చిన్న మారుతుంది. నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట ఏంటది? సరే ఏందయ్యా నీ తాగుడేంది, నువ్వు పత్తాడాడుడేంది, ఎవడో వచ్చి నా చేయి పట్టుకున్నాడేంది? నా రాధ పాడు కాదు, ఎవడో వచ్చి నా చేయి పట్టుకున్నా, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంది? ఇప్పటికైనా నువ్వు మారు, పిల్లల్ని మంచిగా చూసుకో, పని చూసుకొని సంపాదించు, మమ్మల్ని సాదు, ఈ పరిస్థితుల నుంచి బయటపడే. లేకపోతే మా ముగ్గురికి ఇంత విషయం ఇచ్చి చంపు, ఆ తర్వాత నీ ఇష్టం ఉన్నాడు చేసుకో. ఇక ఊకో భాగ్యం, ఊకో. నేను ఎంత తాగద్దు అనుకున్నా తాగుడు అలవాటైంది భాగ్యం. బిజినెస్ లో లాస్ వచ్చి తాగుడు అలవాటైంది. నువ్వేం అట్లా వరి కాకు, ఇక్కడ నుంచి దాగా పని చేసుకుంటా, మిమ్మల్ని సాదుకుంటా. నానా ఇక్కడ నుంచి దాగా చెప్తున్నా.
తాగని ఇక్కడ నుంచి రాగా భాగ్యం. సరేనా? తాగుకుంటే మంచిగుంటే అంతే చాలు మాకు. సరే మీరు చెప్పినట్టు చేస్తాను, అది చేసుకుంటాం ఆయన. సరేనా? మళ్ళీ తాగద్దు. సరే నాన్న, నీ మీద ఒట్టేసినా కదా, ఇక్కడ నుంచి నేను బిజినెస్ మళ్ళీ కొత్త స్టార్ట్ చేసుకుంటా, మిమ్మల్ని చదువుకుంటా నాన్న, మీకోసమే బతుకుతున్నా నాన్న. సరేనా? చదువుకుంటా, మిమ్మల్ని చదువుకుంటా నాన్న. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శరణార్థి. నేను మీ జూనియర్ ఆర్ఎస్ నంద. ఈరోజు మేము యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాము, వారాహి సినీ చిత్రాలు. తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మా ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి చిత్రాల కోసం మీ ముందుకు వస్తాము. మమ్మల్ని ఆశీర్వదించండి, ఆశీర్వదించి